హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అండ్ ఈ రోజు వచ్చేసి అక్టోబర్ 24th నా బర్త్‌డే. సో, బర్త్‌డే రోజే కొంచెం బయటికి అంటే వేరే ఊరికెళ్ళాల్సి వచ్చిందనమాట. వెళ్ళాలని అనుకోలేదు. బట్ వాళ్ళకి ఒకటికి 2 సార్లు కాల్ చేసినప్పుడు మనం వెళ్ళాలి కదా! సో, వెళ్ళి అక్కడ అటెండ్ అయ్యి రావాలనమాట. అండ్ ఇక్కడ నుంచి పెద్ద దూరమేం కాదు. ఇక్కడ నుంచి 50 కేఎం ఉంటుందనమాట. సో, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అయితే వచ్చేస్తాను. అండ్ నేను మార్నింగ్ అయితే బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు. సో, లేచిందే 7:30కి అట్లా లేచానమాట. ఈ మధ్య పిల్లలకి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా లేట్‌గా లేస్తున్నాను. సో, ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఇంకా బ్రేక్‌ఫాస్ట్ బాక్స్ తీసుకొని వెళ్తున్నాను. అండ్ వెళ్ళే దారిలో అమ్మని కూడా పిలుచుకొని వెళ్ళాలనమాట. సో, ఇక్కడైతే ఇంకా నిన్న టెంపుల్ దగ్గరికెళ్ళాను కదా! అండ్ నైట్ ఒక్కటే కట్టుకున్నాను ఈ శారీ అని చెప్పేసి మళ్ళీ అదే శారీ కట్టుకొని వెళ్తున్నా అనమాట. సో, వెళ్ళే దారిలోనే ఇంకా అమ్మ కూడా వస్తున్నారు. నేను, మా వారు, పిల్లలు, అమ్మ అంతే అండి. ఇంకా మేమే వెళ్తున్నామనమాట. అంటే మాకిక్కడ నుంచి కొంచెం అంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రిటర్న్ వచ్చేస్తాం కాబట్టి పెద్ద లగేజ్ ఏం తీసుకొని వెళ్ళడం లేదు. అండ్ నెక్స్ట్ డే 25th నుంచి పిల్లలకి స్కూల్స్ అయితే రీఓపెన్ అవుతున్నాయి కదా! హమ్మయ్య అనిపిస్తుంది. స్కూల్ రీఓపెన్ ఎప్పుడెప్పుడు అవుతదా అని ఎదురు చూస్తున్నా. సో, నాలాగా ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా చూస్తుంటారనుకుంటా. సో, నాన్న రావట్లేదు కాబట్టి తనకి కొంచెం వర్క్ ఉంది. ఆయన ఇంటి దగ్గరే ఉంటారు. సో, నాన్నకి కొంచెం బ్రేక్‌ఫాస్ట్, లంచ్ చేసేసి వస్తున్నారనమాట. అండ్ ఇక్కడైతే అమ్మ వచ్చేసారు. సో, తనకి వెళ్ళాలని అనుకోలేదు. నేను సడెన్‌గా చెప్పేసరికి ఇంకా తను కూడా ఫాస్ట్‌గా రెడీ అయ్యి వచ్చింది. అదే చెప్తున్నారనమాట. వద్దని చెప్పారు, వెళ్ళమన్నారు కదా! సో, మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు అని చెప్పేసి. అండ్ అప్పటికే కాల్ చేసున్నారనమాట. సో, అందుకోసం బయలుదేరి వెళ్ళాల్సొచ్చింది. సో, అలా జరిగిందండి మా జర్నీ. అండ్ నా బర్త్‌డే అయితే ఇలా జర్నీతో స్టార్ట్ అయిపోయిందనమాట. ఎవరైనా బర్త్‌డే వచ్చిందంటే ఏదైనా టెంపుల్‌కి వెళ్ళడమో, లేదంటే మంచిగా సెలబ్రేట్ చేసుకోవడమో అలాంటివి ఉంటాయి. అండ్ యాక్చువల్లీ మా వారు చెప్పారనమాట, కేక్ ఏమైనా కట్ చేస్తావా అని చెప్పేసి. సో, నేనేం చిన్న పిల్లని కాదు కదండీ కేక్ కటింగ్ అట్లాంటివి చేయడానికి. సో, పిల్లలైతే బర్త్‌డే అంటే ఇంకా కేక్ కటింగు అంటే చాక్లెట్స్ అట్లా కాలేజ్‌లోనో, స్కూల్స్‌లోనో అట్లా పంచడం బావుంటుంది. నేను కేక్ కట్ చేస్తే ఏం బావుంటుందని చెప్పేసి వద్దని చెప్పాననమాట. ఇక్కడైతే మా బాబాయ్ వాళ్ళు ఉంటారండి. అంటే పిన్ని బాబాయ్ వాళ్ళు అంటే మా రిలేటివ్స్ అంతా ఇక్కడే ఉంటారు. అండ్ ఇక్కడ నుంచి అంటే మాకు దగ్గరలోనే ఉంటారనమాట రిలేటివ్స్ అంతా. సో, ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు అందరం కలిసి ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఐ మీన్ పూజ కానివ్వండి, ఏదైనా సరే ఇట్లా పిలిస్తే వెళ్ళాల్సిందే కంపల్సరీ. అండ్ ఈరోజు వచ్చేసి మనకి పూజ చేస్తున్నారనమాట. అంటే మా కులదైవం సేవాలాల్ అండి. సో, సేవాలాల్ పూజ అయితే జరుగుతుందనమాట. సో, ప్రతి ఏడు అంటే ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి గుత్తిలో అయితే మంచిగా అంటే కర్నూలుకి దగ్గరలో ఉంది కదా గుత్తి. సో, అక్కడైతే ఫిబ్రవరి 13, 14, 15 3 డేస్ అయితే మంచిగా జరుపుతారండి. అంటే ఒక జాతరలాగా జరిపిస్తారనమాట. సేవాలాల్ టెంపుల్ ఉంది అక్కడ. అండ్ మేమందరం కలిసి వెళ్తాము. బట్ నేనైతే ఇంతవరకు ఒక్కసారి కూడా వెళ్ళలేదండి ఆ టెంపుల్‌కి. సో, ఎవ్రీ ఇయర్ అనుకుంటా అనమాట. ఈ ఇయర్ వెళ్ళాలి, ఈ ఇయర్ వెళ్ళాలి అని చెప్పేసి. ఒక్కోసారి ఏమైతుందంటే డేట్స్ మర్చిపోవడమో, లేకపోతే ఏదైనా సమ్ ప్రాబ్లమ్స్ రావడమో అలా స్కిప్ అయిపోతూ వస్తుంది. ఈ ఇయర్ అన్నా వెళ్ళాలి అని అనుకుంటున్నాను. సో, ఇంతవరకు వెళ్ళి చూడలేదు. గుత్తి మాకు దగ్గరే కానీ వెళ్ళలేదనమాట. సో, ఇక్కడ మాకు అంటే మా క్యాస్ట్‌కి సంబంధించి ప్రతి ఒక్క ఊర్లో మా సేవాలాల్ అనేది ఖచ్చితంగా ఉంటారండి. సో, ఇప్పుడు పూజ అదే జరుగుతుందనమాట. సేవాలాల్ పూజ చాలా బావుంటుంది. అండ్ టెంపుల్ సో, ఎంత మనము పూజ చేసినా సరే ఫస్ట్ మన ఇంటి దేవుడికి, మన కులదైవానికి కంపల్సరీ పూజ చేయాలండి. వాళ్ళని ప్రతిరోజు తలుచుకోవాలి. అలా చేస్తేనే మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అని మా అత్తయ్య వాళ్ళు చెప్పేవారనమాట. సో, మేమైతే ఫస్ట్ మా కులదైవాన్ని, మా ఇంటి దేవుడిని తలుచుకున్న తర్వాతే మిగతా దేవుళ్ళకి పూజలు ఇలాంటివి చేస్తూ ఉంటామనమాట. ఇంటి దగ్గర నుంచయితే మేము 11:00కి బయలుదేరామండి. 11:00కి బయలుదేరితే అంటే ఊరికొచ్చేసరికి
1:00 అయిపోయిందనమాట. 12:45 ఆ టైం అయింది. సో ఆల్రెడీ పూజ అయిపోయింది. ఇంకా భోజనాలు కూడా స్టార్ట్ అవుతున్నాయనమాట. మేము పూజకు కాదు భోజనాలకు వెళ్తున్నట్టుగా అనిపించింది. సో పూజ అవి చేసేది చూడాలి అండ్ వీడియో కూడా తీసుకోవాలి అని చెప్పేసి వెళ్ళానమాట. అండ్ ఇక్కడ మనకు తెలుసు కదా, మన రిలేటివ్స్ ఎవరైనా కనిపిస్తే చాలు మంచిగా పలకరిస్తారు కదా. సో ఆ రిసీవింగ్ అయితే పల్లెటూరులో చాలా బాగుంటుందండి. సో మనం సిటీస్ అంటాం కానీ సిటీస్ కంటే ఎక్కువ శాతం పల్లెటూరు చాలా బెస్ట్ అండి. వాళ్ళ వే ఆఫ్ రిసీవింగ్ కానీ వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానీ చాలా బాగుంటుంది. అంటే మనకి పల్లెటూరులో ఎక్కువ అలవాట్లేదు, బట్ 1-2 రోజులు మటుకు ఉంటాము. ఆ తర్వాత మళ్ళీ మనకి సిటీనే గుర్తొస్తది. సో పల్లెటూరు అంటే పండక్కి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాం కదా. సో మనకి ఇక్కడ వాతావరణం అలవాటవుతే బావుంటుంది. కానీ ఎక్కువ శాతం ఉండలేమండి ఇక్కడ మనము. 1-2 రోజులు మట్టుకే ఉంటాము. సో ఇక్కడ ఎండలైతే ఇక్కడనే కాదు అన్ని చోట్ల ఎండలైతే చాలా ఎక్కువ. సో ఫైనల్గా మేము మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. అండ్ ఇప్పుడు కాదు, నేను 3 ఇయర్స్ బ్యాక్ మా బాబాయ్ వాళ్ళు పూజ చేశారనమాట. ఇంటి దేవుడికి పూజ చేస్తారు 3 ఇయర్స్కి ఒకసారి, 5 ఇయర్స్కి ఒకసారి అలా చేస్తూ ఉంటారనమాట. సో అప్పుడు ఒకసారి వచ్చానండి. అప్పుడెప్పుడో చూసిన వాళ్ళు గుర్తు పెట్టుకొని మరి ఇప్పుడు పలకరిస్తుంటారు కదా. సో అదండి పల్లెటూరి వాళ్ళ స్వచ్ఛమైన ప్రేమ అనమాట. సో చాలా బాగా పలకరిస్తారు కదా. అంటే ఎలా ఉన్నావు ఏంటి అని చెప్పేసి మనం ఎప్పుడో ఒకసారి వచ్చింటాం, ఆయన మనల్ని పలకరించడం కూడా గ్రేట్. అండ్ ఇక్కడైతే మటన్ కటింగ్ అయితే జరుగుతుంది. సో అంటే మేము వచ్చేసరికి పూజ అయిపోయిందని చెప్పాను కదా, ఆల్రెడీ భోజనాలు స్టార్ట్ చేసేసారు. అండ్ ఇది సెకండ్ ట్రిప్ అనమాట. మార్నింగ్ స్టార్ట్ చేశారంట. అండ్ ఇక్కడ నుంచి మా బ్రదర్ అయితే వచ్చారు. సో బ్రదర్ అంటే అమ్మ వాళ్ళ తమ్ముడి కొడుకు. సో నాకైతే మరిది అవుతారండి. కాకపోతే మేము చిన్నప్పటి నుంచి ఒక చోట పెరిగాం కాబట్టి సో అక్క తమ్ముడు అట్లా అలవాటు అయిపోయింది. రిలేషన్ని మార్చడం లేదు. కాకపోతే మాకు అంటే ఫస్ట్ నుంచి అలా అలవాటు అయిపోయింది కాబట్టి మా దగ్గరే ఉండేవాడు మా తమ్ముడు. సో మేమందరం కలిసి ఉండేవాళ్ళం అనమాట. అండ్ ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది కాబట్టి కొంచెం ఫోన్ కాల్స్ అలాంటివన్నీ కొంచెం తక్కువైపోయింది. ఎంతైనా ఫ్యామిలీ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ వర్క్ వాళ్ళకు ఉంటుంది. సో అదనమాట. ఇంక ఇప్పుడైతే మా బ్రదర్ కూడా వచ్చారు. అంటే ఈరోజు హాలిడే ఉంది, తనకి జాబ్ హాలిడే ఉంది కాబట్టి. సో వచ్చిన వాళ్ళందరూ ఇంకా మంచిగా మన ఛానల్ గురించి కొంచెం అలా అలా చెప్తూ ఉన్నారనమాట. అక్క వీడియోస్ బాగుంటాయి, చాలా బాగుంటాయి, అది ఇది అని చెప్పేసి. లేదు నేను ఇందాక వీడియో కాలే సిసి ఏ ముక్కలు సరేలే చెప్పు, ఏదో చెప్పు. అంటే నేను అంటే కన్స్ట్రక్షన్ కాదు చేయడానికి రాలే నేను. రోడ్ ఆల్రెడీ తీసి వచ్చినా నేను. మేము సోలార్ ప్రాజెక్ట్ అటు సైడ్ వచ్చినాం కదా, మీ సైడ్ అది తీయ. సో అందరూ కలిస్తే అంటే వాళ్ళందరూ కలిసి అందరూ నాకు మర్దులు లేకపోతే మామయ్య బాబాయ్ పిన్ని వీళ్ళే అవుతారనమాట. సో అందరు కలిసి ఇక్కడ మంచిగా కొంచెం ఫన్నీగా మాట్లాడుతున్నాను అనమాట. నేను మా వారు మా బ్రదరు అందరు కలిసి. సో అది అయిపోయిన తర్వాత చాలా ఆకలేస్తుందండి. మార్నింగ్ కొంచెం తిన్నాము, ఆ తర్వాత చాలా ఆకలేస్తుంది అనమాట. సో వచ్చిన తర్వాత ఇంకా నాన్ వెజ్ పెట్టారు, అసలు మామూలుగా లేదనమాట, అంత బాగా చేశారండి. సో మా వాళ్ళే చేశారు, అంటే పిన్ని వాళ్ళే చేశారనమాట. ఇంకా ఇది వచ్చేసి పిన్ని వాళ్ళ హౌస్. సో పిన్ని వాళ్ళ హౌస్ వార్మింగ్ కూడా వచ్చాము. అండ్ ఇక్కడ ఒక అమ్మమ్మ కనిపిస్తున్నారు కదా, సో అది వచ్చేసి మా క్యాస్ట్కి అది ఒక ట్రెడిషనల్ డ్రెస్ అనమాట. అదొక ట్రెడిషనల్ డ్రెస్ కోడ్. సో చాలా బాగుంటుందండి. అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ వేసుకోవడం లేదు కానీ సో ప్రీవియస్ ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళైతే ఆ డ్రెస్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి మనకి 1 ఇయర్ పడుతుంది అనమాట. ఒక 2 డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి 1 ఇయర్ కంపల్సరీ పడుతుంది. సో మా అమ్మమ్మ స్టిచ్ చేసేవాళ్ళు, అంటే చేత్తోనే అంటే కుట్టుకునే వాళ్ళు అనమాట. నాకు తెలుసు, అప్పుడు చూసేదాన్ని. ఇప్పుడు ఎవ్వరు వాడడం లేదండి, అంటే పాతకాలం పద్ధతులన్నీ మర్చిపోయారు. సో అవి గుర్తుపెట్టుకోవాలి. అవి మన ఇంట్లో ఉండడం కూడా లక్ష్మి అండి, లక్ష్మీ స్వరూపమే కదా. సో మా ఇంట్లో కాదు, మా క్యాస్ట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అది కంపల్సరీ ఉండాలన్నమాట. సో ఇప్పుడైతే ఇంకా ఆడ భోజనం చేసేసి ఫుల్గా తినలేదండి, హాఫ్ తిన్నాం అనమాట. ఎందుకంటే ఊరి నిండా చుట్టాలే కదా, సో అందరి ఇంటికి వెళ్ళాలి. అన్ని చోట్ల కొంచెం అట్లా ఫుడ్
టేస్ట్ చేసి రావాలన్నమాట. సో ఎవరింట్లో మిస్ అయినా సరే ఊరుకోరనమాట. అందుకు వెళ్ళి కొంచెం మనం తినకపోయినా సరే కనీసం వాటర్ అయినా తాగి రావాలి. ఇలాంటప్పుడు ఇంకా ఫుల్గా తినేస్తాం కదా ఒక్క చోట, అంటే ఆల్రెడీ మనం ఆకలితో వచ్చింటాం కాబట్టి ఫుల్గా తినేస్తాము ఆకలి మీద. అండ్ నెక్స్ట్ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తినాలంటే సేమ్ మెనూ కదా, ఇంకా అందరింట్లో మటన్, కలర్ రైస్ ఇవే ఉంటాయండి. మోస్ట్లీ ఇవే ఉంటాయి. అండ్ మా సైడ్ అయితే ఎక్కువ శాతం జొన్న రొట్టె అండి. సో జొన్న రొట్టె లేకపోతే ఏది ఫుల్ఫిల్ కాదనమాట. సో జొన్న రొట్టె అండ్ మటన్తో చేస్తారు, బోటీతో చేస్తారు, సొలై అని, అంటే మా భాషలో చెప్తారు సొలై అని చెప్పేసి. సో అది కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది జొన్న రొట్టెతో పాటు, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే మేము జొన్న రొట్టె ఇంట్లో నేను చేయడం చాలా తక్కువ అండి. ఎప్పుడో ఒకసారి మంత్కి 2 టైమ్స్ అట్లా చేస్తూ ఉంటాను అనమాట. సో అక్కడ తినేసి వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ మళ్ళీ బలవంతం చేస్తే ఒక హాఫ్ రొట్టె అయితే తినేసాను. అండ్ మా వారు అందరూ తినాల్సిందే కంపల్సరీ. సో ఇక్కడైతే వీళ్ళందరూ మన సబ్స్క్రైబర్సే. ఎందుకంటే మన రిలేటివ్స్లో సబ్స్క్రైబర్స్ లేకపోతే ఎలా చెప్పండి. మనం ఒక ఛానల్ పెట్టామన్నా, బిజినెస్ స్టార్ట్ చేసామన్నా ఫస్ట్ మన వాళ్ళే ఉంటారనమాట, అంటే మనల్ని సపోర్ట్ చేయడానికి. సో వీళ్ళందరూ ప్రతి ఒక్కరూ మనకి సపోర్ట్ చేస్తారు. అండ్ నా వెనుక ఉంది కదా ఆ అమ్మాయి, సో ఆ అమ్మాయి వచ్చేసి మా మర్ది వాళ్ళ మిస్సెస్ అనమాట. సో తను కూడా మన వీడియోస్ అయితే ఖచ్చితంగా చూస్తారు. సో తన పిల్లల పుట్టింటికలకు కూడా వెళ్ళాము మనము, ఆల్రెడీ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో నా వెనుకున్నారు కదా ఆవిడ వచ్చేసి మా అమ్మమ్మ అనమాట. మా అమ్మ వాళ్ళ అమ్మ చెల్లెలు. సో వీళ్ళందరూ 4-5 మెంబర్స్ ఉన్నారు. ఇంకా వీళ్ళలో ఇంక ఇప్పుడు చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉంటుందన్నమాట. సో తను మా అమ్మమ్మ. ఇంకా స్ట్రాంగ్గా ఉన్నారు చూడండి, ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో. సో వాళ్ళు తినే ఫుడ్డే అలాంటిదండి. మనలాగా ఇప్పుడు హెవీ ఆయిల్ వేసుకొని పిజ్జాలు, బర్గర్లు అలా తినేవాళ్ళు కాదు. సో ఎక్కువ శాతం వీళ్ళు అంటే స్ప్రౌట్స్ కానివ్వండి, అంటే సజ్జలు, జొన్నలు ఇలాంటివి ఎక్కువ యూజ్ చేస్తారు. చాలా హెల్దీ ఫుడ్ అయితే తింటారండి. అండ్ దానికి తగ్గట్టు కూడా వాళ్ళు వర్క్ అట్లా చేస్తారు కాబట్టి అంత స్ట్రాంగ్గా ఉన్నారు. సో మనం ఏంటంటే ఒక పూట తిన్నాం అనుకోండి, ఇంకో పూట స్కిప్, అంటే మనకున్న వర్క్ టెన్షన్కి మనం అన్నీ స్కిప్ చేసుకుంటూ పోతాం కాబట్టి ఇప్పుడు మనం ఇలా ఉన్నాం అనమాట. సో ఇంకా భోజనాలు అన్నీ చేసేసిన తర్వాత ఇక్కడైతే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అలా మాట్లాడేసి ఇంకా రిటర్న్ బ్యాక్ అయిపోవడమేనండి. మార్నింగ్ వచ్చాం కదా, ఈవినింగ్ 4:30కి అయితే బయలుదేరాం అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకా 4:30కి బయలుదేరితే మనం ఇంటికి వెళ్ళేసరికి ఎట్లా 6-6:30 అయిపోతుంది. సో అందరు ఇంకా తినేసి అందరూ బయలుదేరుతున్నారు. ఫస్ట్ మార్నింగ్ వచ్చినప్పుడైతే ఊరు మొత్తము ఫుల్ అయిపోయింది అండ్ చాలా చాలా ఫుల్గా కలర్ఫుల్గా కనిపించింది. అండ్ ఇప్పుడైతే రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోతుంది కదా, ఊరంతా సరే ఖాళీగా అయిపోయింది. అండ్ ఇక్కడ మా బ్రదర్ అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట అమ్మ కోసం. ఇంకా రాలేదు, తను చిన్నగా వస్తుంది. సో ఒక్కొక్కరు వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే ఊర్లో చుట్టుపక్కల పల్లెలు ఉంటాయి కదా, సో అక్కడ ఉన్న వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. అండ్ లాంగ్ జర్నీ హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, సో ఈరోజు అంతా అక్కడే స్టే చేస్తారు. అండ్ నైట్ టైం అయితే చాలా బాగా, అంటే నైట్ జాగరణం ఉంటారండి. జాగరణం చేస్తూ మంచిగా డ్యాన్సులు వేస్తూ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. బట్ ఈవినింగ్ అంతా ఉండింటే బాగుండని అనిపించింది. సో మనకి తెలుసు కదా, ఇంకా మనకున్న టైం సరిపోలేదు. ఇంకా ఆ రోజే ఉండి వచ్చేసామన్నమాట 4:30కి అంతా. వెళ్ళేటప్పుడు ఇంకా అమ్మవారిది, అయ్యవారిది దర్శనం చేసుకుని, అంటే సేవాలాల్ మారెమ్మ అనమాట ఇక్కడ టెంపుల్. అంటే మా క్యాస్ట్ వాళ్ళు ప్రతి ఒక్క విలేజ్లో మారెమ్మ, సేవాలాల అనే దేవుడు టెంపుల్ అయితే కంపల్సరీ ఉంటుందన్నమాట ఊర్లో. సో ప్రతి ఏడు జాతర అయితే మంచిగా చేస్తారండి. అండ్ ఇప్పుడు ప్రతిష్ట కాబట్టి సో ఇక్కడ బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. నైట్ టైమ్స్ కూడా ఉనింటే అది కూడా రికార్డ్ చేశారండి. చాలా బాగా పాటలు పాడుకుంటూ డ్యాన్సులు వేస్తూ చాలా బాగా ఎంటర్టైన్గా ఉంటుంది నైట్ టైము. సో ఇంకా మనకి తెలిసిందే కదా, మార్నింగ్ అయితే పిల్లలు లేవరు, ఇంకా వాళ్ళని లేపుకుంటూ మార్నింగ్ వాళ్ళు ఇంకా అంత ఎర్లీగా పంపించారు కాబట్టి సో బ్రేక్ఫాస్ట్ చేయండి, మధ్యాహ్నం లంచ్ చేయండి అంటూ ఇంకా నెక్స్ట్ డే అంతా మళ్ళీ హాలిడే తీసుకోవాల్సి వస్తుంది. సో ఆల్రెడీ దసరా అని చెప్పేసి 3 days హాలిడేస్ ఇచ్చారు. రేపు కూడా అంటే మళ్ళీ కష్టం అవుతుందని చెప్పేసి అప్పటికప్పుడు బయలుదేరామన్నమాట. సో అమ్మ వచ్చేటప్పుడు స్ప్రైట్ బాటిల్స్ తీసుకొచ్చారనమాట. అంటే కొంచెం హెవీగా అనిపించింది ఫుడ్. సో అందుకోసం వచ్చేటప్పుడు అందరికీ స్ప్రైట్స్ అయితే తీసుకొని వచ్చింది. సో నా బర్త్డే ట్రావెల్తో స్టార్ట్ అయ్యి ట్రావెల్తో ఎండ్ అయిపోయిందండి. సో ఈ బర్త్డే నేను ఇలా సెలబ్రేట్ చేస్తానని అనుకోలేదు. సో వెళ్ళేటప్పుడు చూడండి, పాతకాలం ఇల్లులు ఉంటాయి కదా, సో పాతకాలం ఇల్లులు చాలా స్ట్రాంగ్గా కట్టి ఉంటారు. అవి వీడియో చేస్తున్నాను అనమాట ఇక్కడ. సో చాలా చిన్న ఊరు కానీ చాలా సందడిగా ఉందన్నమాట ఊరంతా.
సో, ఎనీవే నా బర్త్‌డేకైతే నేను మా కులదైవం టెంపుల్‌కైతే వెళ్ళాను. సో, అది కూడా మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకొనొచ్చా అనమాట. సో, యాహ్! దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయండి. వన్స్ అగైన్ చాలా చాలా థాంక్స్. నా బర్త్‌డేకి విషెస్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్ అండి. అండ్ మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ సపోర్ట్ మన ఛానల్‌కి చాలా అవసరం. సో, చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఐ విల్ బీ హ్యాపీ అనమాట. సో, మన ఛానల్ ఇంకొంచెం గ్రోత్ అవుతుంది. సో, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. స్టే పాజిటివ్, స్టే హెల్తీ, బీ కైండ్ టు ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.